హాయ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే రాహుల్ మాయను ఎలా వెళ్ళనిస్తాము అని అంటూ ఉంటాడు. దానికి మాయ ఏం చేస్తావేంటి, ఏం చేయగలరు మీరు, నా మీద చెప్తారా, వెళ్ళండి వెళ్ళి చెప్పండి, నన్ను తెచ్చి ఈ నాటకమంతా ఆడిస్తుంది మీరే అని చెప్తాను, దానికి ఓకేనా చెప్పండి అని బెదిరిస్తుంది. దానికి రాహుల్ రుద్రాని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు. ఇది ఇలా ఉండగా రాజు ఆనందంతో రూమ్లో నుండి బయటికి రాగానే పెళ్లి డెకరేషన్ చేస్తూ ఉంటారు. అది చూసి జరగని పెళ్లికి ఇంత హడావుడా, పెళ్లి కూతురు లేదు అని తెలిస్తే మా మమ్మీ ఏమంటుందో, ముందు తనని కన్విన్స్ చేయాలి అని తనలో తాను అనుకుంటూ ముసిముసి నవ్వులతో స్టెప్స్ దిగుతూ ఇంటి బయటికి వస్తాడు. అంతలో ఇంటి బయట ఆ దొంగమాయ అలియాస్ చిత్ర తులసి మాతకు ప్రదక్షిణ చేస్తూ పూజ చేస్తుండటం చూసి కోపంతో ఆమె దగ్గరికి వెళ్ళి అడగాలని వెళ్ళబోతాడు. అంతలో అమ్మమ్మ గారు వచ్చి తన వెనకాలే నిలబడి రాజ్ అని పిలుస్తుంది. దానికి రాజు చెప్పండి నానమ్మ అంటాడు. అలా నన్ను పిలవకు, నిన్ను ఎన్నో నీతి కథలు చెప్తూ ఒడిలో పెట్టుకుని పెంచాను. నువ్వు ఏదో ఒక రోజు అంత పెద్దవాడివి బుద్ధిమంతుడివి అవుతావని, కానీ నువ్వు ఆ కథలన్నీ నిద్రలోనే వదిలేశావు అని అనుకోలేదు అని రాజ్ అంటుంది. నిన్ను నమ్ముకొని వచ్చిన కావ్య గురించి ఏమైనా ఆలోచించారా? నువ్వు కానీ మీ మమ్మీ కానీ ఇద్దరూ ఆలోచించలేదు. ఇక్కడ ఉన్న మండపం మీకు పెళ్లి మండపంలా కనిపిస్తుంది, నాకు కావ్య చితిమంటలా కనపడుతుంది అని అంటుంది. ఒక ఆడదాని ఉసురు పోసుకుంటున్నారు మీరు. ఇదంతా కాదురా, ఈ పెళ్లి ఇక్కడితో ఆపేసి కావ్యకి న్యాయం చేస్తావా లేదా అని అడుగుతుంది. దానికి రాజ్ మౌనం చూసి అర్థమైందిరా, నువ్వు కూడా మీ మమ్మీతో కలిసి ఇదంతా చేస్తున్నావు. ఇక నుండి నీ విషయంలో నేను ఏమీ పట్టించుకోను. నువ్వు రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు, చేసుకో అని వెళ్ళిపోతుంది. తర్వాత రాజ్ మాయ దగ్గరికి వెళ్తాడు. ఏమి రాజ్, అప్పుడే లేచావా అని మాయ అడుగుతుంది. మాయను ఎందుకు వెళ్ళలేదు నువ్వు అని అడుగుతాడు రాజ్. ఇంత ఆస్తిని అందమైన మొగుడిని ఎలా వదిలి వెళ్ళమంటావు అని అంటుంది. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను అని అంటాడు రాజ్. అంతలో మొబైల్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందా అని అడుగుతుంది. నేను చేసిస్తాను ఇవ్వు అని చెప్పి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు డాడీ అని అడుగుతుంది మాయ. నువ్వే కదమ్మా నన్ను నైటే మలేషియా పంపించావు అంటాడు. దానికి దిగావా నాన్న అని అడగటానికి చేశాను డాడీ అని చెప్పి పెట్టేస్తుంది. నీ ఇన్ఫ్లుయెన్స్ ఇండియాలో వర్కౌట్ అవుతుందేమో రాజ్, మలేషియాలో కాదు. సైలెంట్గా వెళ్ళి పెళ్లిపీటలు ఎక్కి తాళి కట్టడం తప్ప ఇంకో దారి లేదు నీకు. కాదు కూడదు అంటే మీ అమ్మగారికి అన్నీ తెలిసిపోతాయి, బాగా ఆలోచించుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతలో అపర్ణ రాజ్ మాయలను పిలిపించి పెళ్లి బట్టలు తీసుకోమని చెప్తుంది. వాళ్ళిద్దరూ బట్టలు తీసుకొని వెళ్ళిపోతారు. ఇంతలో ధాన్యలక్ష్మి హస్బెండ్ని పెళ్లికి రమ్మని అంటుంది. అదొక పెళ్ళి, మీరొక పేరంటాళ్ళు, మీకైనా ఉండాలి బుద్ధి, లేక పంపుతున్న నాకుండాలి బుద్ధి అంటాడు. అయినా ఏం చేస్తామండి, అక్క ఒక డెసిషన్ తీసుకుంటే ఎవరు ఏమి చేయలేరు, మనకెందుకండి అంటుంది. దానికి నేను చూస్తూ ఉండలేకపోతున్నాను అంటాడు. అయినా రేపటికి ఇది కూడా మర్చిపోతారు, పెళ్లికి రెడీ అవ్వండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతలో రాజ్ గదిలో పెళ్లి డ్రెస్ అది చూసిన కావ్య ఏమైందండి అని అడుగుతుంది. ఆ మాయ వెళ్ళగొట్టినా వెళ్ళడం లేదు. నా ఇంటిలో ఉన్న శత్రువుని నేను పంపించలేకపోతున్నాను. దానికి కావ్య మీరేమి భయపడకండి, నేనున్నాను, నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ పడొద్దు అంటుంది. అంతలో అప్పు కావ్యకు ఫోన్ చేస్తుంది. డాక్టర్ నీతో మాట్లాడాలంటుంది అక్క అనగానే కావ్య సరే ఇవ్వు అంటుంది. దానికి డాక్టర్ మాయ స్పృహలోకి రావాలి అంటే ఇంజెక్షన్ చేస్తే స్పృహలోకి వస్తుంది, ట్రై చేయమంటారా అని అడుగుతుంది. దానికి ఓకే అంటుంది కావ్య. అంతటితో సీరియల్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో అసలైన మాయ స్పృహలోకి వస్తుందా లేదా, రాజు దొంగ మాయ అయిన చిత్ర మెడలో తాళి కడతాడా లేదా అనేది మండే ఎపిసోడ్లో చూద్దాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.